సో మా ప్రతినిధి సంపత్ కరీంనగర్ సంబంధించిన డీటెయిల్స్ మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. సో రిజల్ట్స్ సంబంధించి ఏమనుకుంటున్నారు సంపత్? అంటే మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన హవానైతే కొనసాగిస్తుంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో అన్ని చోట్ల కూడా క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఇప్పటికీ పూర్తిగా సుల్తానాబాద్లో కూడా అక్కడ పూర్తి స్థాయిలో అంటే 90% వరకు కూడా అక్కడ సుల్తానాబాద్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా పెద్దపల్లిలో కూడా ఇప్పటివరకు అందిన ఫలితాల్లో అత్యధిక స్థానాలు కూడా పెద్దపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పైచేయిగా కనబడుతుంది. అదేవిధంగా మంతని మున్సిపాలిటీలో 12 సీట్లలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా చొప్పదండలో కూడా 10 స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ధర్మపూర్లో కూడా 9 స్థానాలు కైవసం చేసుకుంది. అంటే దాదాపున ఇక్కడ 80 నుంచి 80% వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేదు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఒక రకంగా చెప్పంటే క్లీన్ స్వీప్గా చెప్పుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా జగిత్యాలలో కూడా ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలు కూడా కాంగ్రెస్ పైచేయి కనబడుతుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేదు. కొంత మెట్పెల్లో మాత్రం ట్రయాంగిల్ కనబడుతుంది. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటే ఇప్పటివరకు 9 వార్డులు రిజల్ట్ ప్రకటిస్తే అందులో 3 అంటే అక్కడ కొంత ట్రయాంగిల్ కనబడుతుంది. కొంత కోర్టులో మాత్రము బీఆర్ఎస్ కొంత ఆధిక్యత కనబడుతుంది. ఇంకా కొంత పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా సిరిసిల్ల, వేములవాడకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొంత ఆలస్యం అయితే అవుతుంది. వాటికి పూర్తిగా ఫలితాలతో బయటికి రాలే. ప్రకటించిన 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం అయితే చేసుకుంది. ఎప్పుడైతే కైవసం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు కూడా నిర్వహించుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నప్పుడు కూడా కానీ 80-85% రిజల్ట్ రావడంతో ప్రతిపక్షాల పార్టీలు మాత్రం పూర్తిగా నిరాశ చెందాయి. ఎక్కడ కూడా పోటీ ఇవ్వని పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా సరిగా పోటీ ఇవ్వలేదు. వన్ సైడ్ రిజల్ట్గా మనం చెప్పుకోవచ్చు. దాదాపున 80% వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. అదేవిధంగా ఇటు ధర్మపురి కావచ్చు, అదేవిధంగా రాయకాల్ ఈ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ మున్సిపాలిటీ చైర్మన్ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. ఇంకా కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కొంత కౌంటింగ్ ప్రక్రియ కొంత లేట్ అవుతుంది. ఇంకా రామగుండం అదేవిధంగా కర్మేర్ సంబంధించిన బెండల్స్ కడుతున్నారు. కొంత సమయం అయితే కనబడుతుంది. ఆ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా అంటే కర్మేర్ అదేవిధంగా రామగుండం పైన కూడా కొంత కాంగ్రెస్తో ఆశలు అయితే పెరిగినట్టు మనకు కనబడుతుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీలో కాంగ్రెస్లో అత్యధిక స్థానం విజయం సాధించిన నేపథ్యంలో కర్మేర్లో కూడా అలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.